అందరికీ నమస్తే. ఎవరైతే నా ఫస్ట్ వీడియో చూసారో ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి. ఏంటంటే నా ఫస్ట్ వీడియోలో నేను ట్రీట్మెంట్ ఈ పాయింట్స్ పరంగా ఎందుకు చెప్పట్లేదు ఏంటంటే దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చుకున్నాను, ప్రతి ఒక్కరికి కొంచెం తెలియాలని. అలాగే లాస్ట్లో నేను ఏంటంటే 2 పాయింట్స్ చెప్పాను. ఓకే, ఈ 2 పాయింట్స్ చెప్పా కానీ అది ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది నేను క్లియర్గా మీకు వివరించలేకపోయాను. ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరిద్దామనే ఈ వీడియో చేస్తున్నాను. శ్రద్ధగా పూర్తిగా వీడియో చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వచ్చేసి కే నవీన్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని పూర్తిగా శ్రద్ధగా గమనించండి. మనకి ఈ రిస్ట్ భాగం ఏదైతే ఉందో ఈ రిస్ట్ భాగంలో కరెక్ట్గా మన ఈ 2 జాయింట్స్ ఉంటాయి కదా, ఈ 2 జాయింట్స్ కరెక్టింగ్ ఏరియాలో ఒక పాయింట్ ఉందన్నమాట. ఈ పాయింట్ వచ్చేసి SI4 అంటాం. ఓకే, అంటే స్మాల్ ఇంటెస్టైన్ 4 అని. ఇది ఒకటి అను, దీనికి బొట్టనేలు డిస్టెన్స్ అంతే. ఇవ్వండి, మన ఇప్పుడు ఈ బొట్టనేలు ఉందా, ఈ బొట్టనేలు డిస్టెన్స్లోనే కిందకి ఇంకో పాయింట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది SI5 అంటాం, అంటే ఇది కూడా స్మాల్ ఇంటెస్టైన్ 5. ఈ 2 పాయింట్స్ దేనికి పనిచేస్తాయి అంటే మనకి ఇక్కడ మామూలుగా ఈ రిస్ట్ భాగాల్లో ఏమైనా సమస్యలు ఉంటే దానికి, అలాగే మానసిక ఒత్తిడిలో ఏమైనా మీరు గురైతే మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఈ తల భాగంలో ఏమైనా పెయిన్స్ కానీ ఏమైనా ఉన్నా ఆ పెయిన్స్కి, ఓకే, మెడ భాగాల దగ్గర ఏమైనా నొప్పులు ఉంటే మెడ భాగాల నొప్పులకి ఇక్కడ ఈ ఏరియాలో ఏమైనా స్పెల్లింగ్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, వాపులు కానీ, నీరు పట్టి ఉన్నట్టు కానీ, లేకపోతే నార్మల్ పెయిన్స్ కానీ ఏమైనా ఉంటే దానికి ఈ 2 పాయింట్స్ బాగా యూజ్ అవుతాయి. ఓకే, SI4 అండ్ SI5 ఈ 2 పాయింట్స్ బాగా యూజ్ అవుతాయి. ఇది మీరు డైలీ కొంచెం మీకు ఎంత ప్రాబ్లం ఎంత హెవీగా ఉందో దానికి రెట్టింపు ఒత్తిడి అనేది ఈ 2 పాయింట్స్లోనూ ఇచ్చుకోవాలి. ఓకే, ఏదో నార్మల్గా ఎట్లా అంటే సరిపోదు, ప్రెజర్ని గట్టిగా ఇవ్వాలి. అప్పుడే ఆ పాయింట్ యొక్క వర్కింగ్ అనేది కొంచెం తెలుస్తుంది. కాబట్టి కొంచెం ప్రెజర్ ఇచ్చుకొని ఇట్లా ఒక 15 మినిట్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి. మీకు ఈ మెడ దొబ్బరు కానీ, ఏమైనా నొప్పి కానీ, ఈ రిస్ట్ భాగాల్లో పెయిన్స్ కానీ మీకు తగ్గకపోతే అప్పుడు నన్ను అడగండి.